నమస్తే. నేషనల్ హైవే నెంబర్ 716G దీనికి సంబంధించినటువంటి యొక్క అప్డేట్ అనేది ఈరోజు పేపర్లో పబ్లిష్ చేయబడింది. ఈ నోటిఫికేషన్ మీరు థంబ్నెయిల్లో చూస్తున్నట్లుగా 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్, అంటే ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించింది, భూసేకరణ చేయడానికి సంబంధించి ఇవ్వబడేటువంటి నోటిఫికేషన్స్లో మొట్టమొదటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ నేషనల్ హైవే నెంబర్ 716Gకి సంబంధించినటువంటి ముద్దనూరు నుంచి బి కొత్తపల్లి సెక్షన్కి సంబంధించినటువంటిది. ఇంతకుముందు ఇదే నోటిఫికేషన్ కూడా పబ్లిష్ చేయబడింది మన ఈ ఛానల్లో. దీనికి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్లయితే ఇది సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్. ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఇంతకుముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్. ఈ 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే భూసేకరణకు సంబంధించి ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఇది ముద్దనూరు నుంచి ప్రారంభమయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగం బి కొత్తపల్లి భాగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించింది. అయితే ఇందులో కొద్దిపాటి భాగం అనేటువంటిది అనంతపురం జిల్లా ఒకప్పటిగా ఉన్నటువంటి ప్లేస్, తర్వాత ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాగా ఉన్నటువంటి ప్లేస్కి సంబంధించినటువంటి భాగం అనమాట. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అని మనం అనుకున్నాం. ఇది SO నెంబర్ 4799, ఈ జాతీయ రహదారుల చట్టం 1956, ఇది 48 ఆఫ్ 1956 చట్టంలోని సెక్షన్ 3Aలోని సబ్సెక్షన్ 1ని అనుసరించి దీని ద్వారా సంక్రమించినటువంటి అధికారాలను వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా జాతీయ రహదారి నెంబర్ 716G దీని కిలోమీటర్లు 0.000 నుండి, అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ ఇది ముద్దనూరు ప్రాంతంలో ఉంది, అక్కడి నుంచి 60 కిలోమీటర్ల లెంత్ వరకు ఇవ్వబడింది. ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అది 56 కిలోమీటర్ల లెంత్తో ఉన్నటువంటి నోటిఫికేషన్. ఇక్కడ ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ ముద్దనూరు నుంచి బి కొత్తపల్లి సెక్షన్ సంబంధించినంత వరకు ఉన్న ఈ రూట్లో 4 లేన్ రోడ్డు నిర్వహణ యాజమాన్యం కోసం షెడ్యూల్లో ఇవ్వబడిన సంక్షిప్త వివరం గల భూమి ప్రజోపయోగార్థం కావలసి ఉన్నదని సంతృప్తి చెందిన మీదట సదరు అవసరంనకు సదరు భూసేకరణకు తమ ఉద్దేశాన్ని ఇందు మూలంగా ప్రకటిస్తోంది అంటూ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇవ్వబడింది. ఇక్కడ ఆల్రెడీ దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ రూట్లో ఒక నేషనల్ హైవే అనేటువంటిది ఉంది 716G అనే నెంబర్తో. ఇప్పుడు ఈ రోడ్డుని వైడనింగ్ చేయబోతున్నారు, అంటే వెడల్పు చేయబోతున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా అవుతున్న కారణంగా దీన్ని 4 లేన్ల రోడ్డుగా మార్చబోతున్నారు. అందువల్ల దీనికి అవసరమైనటువంటి భూమిని సేకరిస్తున్నారు అనేది దీనికి సంబంధించినటువంటి అంశం. ఇక సెకండ్ పారాగ్రాఫ్గా చూసుకున్నట్లయితే సదరు భూమిపై ప్రయోజనం గల ఏ వ్యక్తులు అయినా అధికారిక గెజిట్లో ఈ ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 21 రోజుల్లోగా సదరు చట్టంలోని సెక్షన్ 3Cలోని సబ్సెక్షన్ 1 క్రింద పైన తెలిపిన అవసరార్థం సదరు భూమి వినియోగానికి అభ్యంతరం తెలియజేయవచ్చును అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ సదరు షెడ్యూల్ అనేటువంటిది మనకి ఇక్కడ ఈ సింపుల్గా ఈ QR కోడ్లో ఏ గ్రామ పరిధిలో ఏ సర్వే నెంబర్లు మెన్షన్ చేయబడ్డాయి అనేటువంటిది ఇక్కడ వివరాలు ఇచ్చారు. ఏ సర్వే నెంబర్లు అయితే మెన్షన్ చేయబడ్డాయో ఆ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి భూమి సంబంధించినటువంటి యజమాని లేదా ఆ భూమితో ఎటువంటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా కూడా తమ భూమిని ప్రభుత్వం ఎందుకని ఈ రోడ్ వైడనింగ్కి సంబంధించినటువంటి వర్క్ తీసుకోకూడదో, తమకున్నటువంటి అభ్యంతరం ఏమిటో ఇది తెలియజేయడానికి 21 రోజుల సమయాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో ఇది సదరు అభ్యంతరము ప్రతి ఒక్క దానికి సమర్థ ప్రాధికారి అనగా జాయింట్ కలెక్టర్ పుట్టపర్తి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ వారికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి అని ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి బాధ్యత అంటే భూసేకరణ బాధ్యత అనేటువంటిది జాయింట్ కలెక్టర్ JC గారు వారికి అప్పచెప్పడం జరిగింది, ఈ పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి వారికి. సో ఈ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వారికి వీటిని ఒక లిఖితపూర్వకంగా ఒక పేపర్ మీద రాసి ఇవ్వవలసి ఉంటుంది. ఈ రాసేటువంటి ఈ పేపర్లో అందులో కారణాలు పేర్కొనాలి, అంటే తమకున్నటువంటి అబ్జెక్షన్ ఏంటి, ఎందుకని తమ భూమిని తీసుకోకూడదు అనేటువంటి కారణాలని మెన్షన్ చేయాల్సి వస్తుంది. మరియు స్వయంగా లేదా న్యాయవాది ద్వారా సదరు అభ్యంతరాలను విచారించేందుకు అభ్యంతరం చేసిన వ్యక్తికి అవకాశం కల్పిస్తారు. ఇక్కడ రాతపూర్వకంగా ఇవ్వడమే కాకుండా, అంటే రిటర్న్ ఫార్మాట్గానే కాకుండా ఇక్కడ డైరెక్ట్గా జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి
తమకున్నటువంటి సమస్య ఏంటనేది తెలియజేసేందుకు భూ యజమానులకు లేదా ఆ భూమితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు వారికి కానీ లేదా వారి తరఫు నుంచి అపాయింట్ చేయబడినటువంటి న్యాయవాది ద్వారా కానీ అంటే ఒక లాయర్ ద్వారా కానీ తమ యొక్క ప్రాబ్లమ్స్ని చెప్పేందుకు అవకాశం ఇవ్వబడుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. మరియు సదరు అభ్యంతరాలను విచారించిన మీదట తదుపరి విచారణ జరిపి సమర్థ ప్రాధికారి అవసరమని భావిస్తే ఉత్తర్వు ద్వారా అభ్యంతరాలను అనుమతిస్తూ లేదా నిరాకరిస్తూ ఉత్తర్వు జారీ చేస్తారు. మీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని విన్న తర్వాత అవసరమని జాయింట్ కలెక్టర్ గారు భావించినట్లయితే ఒక ఎంక్వైరీ కమిషన్ లాంటిది వేసుకొని దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని దానికి సంబంధించినటువంటి యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకుంటూ మీ అభ్యంతరాలని యాక్సెప్ట్ చేయటమా లేకపోతే రిజెక్ట్ చేయటమా అనేటువంటి దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని దానికి తగిన విధంగా ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. సదరు చట్టంలోని సెక్షన్ 3(c)లోని సబ్సెక్షన్ 2 క్రింద సమర్థ ప్రాధికారిచే జారీ చేయబడిన ఏ ఉత్తర్వు అయినా తుదిగా ఉండును. అంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సమర్థ ప్రాధికారిగా వ్యవహరించేటువంటి జాయింట్ కలెక్టర్ గారు ఏ డెసిషన్ అయితే తీసుకుంటారో అదే ఫైనల్ డెసిషన్. ఈ ప్రకటన క్రింద కవర్ చేయబడిన భూమి ప్లాన్లు మరియు భూమి ఇతర వివరాలు సమర్థ ప్రాధికారి యొక్క పైన తెలిపిన కార్యాలయంలో లభ్యమవుతాయి. ఇప్పుడు ఏ ఏరియాలో ఏ భూమిని తీసుకోబోతున్నారు అనేటువంటి ఇక్కడ డీటెయిల్స్ అనేటువంటివి అవన్నీ కూడా ఈ జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో ఈ డీటెయిల్స్ మనం పొందవచ్చు. మరియు ఆసక్తి గల వ్యక్తులు తనిఖీ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఈ పేపర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకునేందుకు అవకాశం ఇవ్వబడింది. ఇక షెడ్యూల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని జాతీయ రహదారి నెంబర్ 716G కిలోమీటర్లు 0.000 నుండి అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి 0 కిలోమీటర్ల నుండి 60 కిలోమీటర్ల వరకు ఇది ముద్దనూరు బి కొత్తపల్లి సెక్షన్ విస్తీర్ణంలో ఉన్న భూమిలో నిర్మాణాలతో లేదా లేకుండా సేకరించాల్సిన భూమి యొక్క సంక్షిప్త వివరణ అని ఇవ్వబడింది. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో భూమిలో నిర్మాణాలతో అంటే సహజంగా కొన్ని సర్వే నెంబర్లలో ఇండ్లు ఉండవచ్చు లేదా ట్యూబ్ వెల్స్ ఆర్ బోర్ వెల్స్ ఉండొచ్చు, గొట్టం బావులు కానీ మామూలుగా బోర్ బావులు లాంటివి ఉండొచ్చు. అవన్నీ కూడా నిర్మాణాలుగా పరిగణించబడతాయి. లేదా మామూలు ప్లెయిన్ ఏరియా లాగా ఉండొచ్చు. ఆ ఏరియాని సేకరించబోతున్నట్లుగా మెన్షన్ చేయబడింది. అంతేకాకుండా ఇక్కడ సంక్షిప్త వివరణను మెన్షన్ చేయడం జరిగింది. ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అని మనం ఇప్పుడు చూసాం కాబట్టి ఈ 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అనేటువంటిది దీనిలో భూమికి సంబంధించినటువంటి యజమానులు కానీ ప్రయోజనం గల వ్యక్తుల పేర్లు కానీ ఎటువంటివి మెన్షన్ చేయబడవు. అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వివరాల మొత్తాన్ని కూడా ఇక్కడ చిన్న QR కోడ్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని మన వ్యూయర్స్ కోసం అని చెప్పి నేను స్కాన్ చేశాను. ఈ వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈరోజు అంటే 14 నవంబర్ 2024 నాటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్గా ఉన్నటువంటి పేపర్ నేను దీన్ని ఆన్లైన్ ఎడిషన్గా చూడడం జరిగింది. దానిలో పేజీ నెంబర్ 3లో దీన్ని మెన్షన్ చేశారు. ఈ పేజీ నెంబర్ 3లో ఈ రోజున 3 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబడ్డాయి. అందులో ఒకటి నేషనల్ హైవే నెంబర్ 440 అది చాగలమర్రి టు ప్రొద్దుటూరుకు సంబంధించింది. మిగిలినటువంటి 2 నోటిఫికేషన్స్ ఒకటి వైఎస్ఆర్ కడప ఇదే ముద్దనూరు బి కొత్తపల్లి సెక్షన్ సంబంధించినటువంటి పార్ట్ అయితే ఇది 3వది. ఇది సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి పార్ట్. ఇక మనం ఈనాటి విషయానికి వచ్చినట్లయితే ఈ రిలేటెడ్ ఇష్యూ ఏదైతే ఉందో ల్యాండ్ అనేటువంటి దానికి పరిశీలన చేసినట్లయితే దీన్ని మన వ్యూవర్స్ కోసం స్కాన్ చేసినప్పుడు 2 పేజీలతో ఉన్నటువంటి ఒక చిన్న నోటిఫికేషన్ అనేటువంటిది అది రావడం జరిగింది. ఇది అంటే కొద్దిపాటి ఏరియానే ఉంది మొత్తం ఈ జిల్లా పరిధిలో కాబట్టి ఒక చిన్న నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చింది. ఈ 2 పేజీల్లో కూడా ఇప్పుడు మనం చదివినటువంటి భాగం ఒక పేజీకి పోగా ఇంకొక పేజీలో మాత్రమే కొన్ని వివరాలు వచ్చాయి. దానికి కూడా ఒక 10 సర్వే నెంబర్లు మాత్రమే మెన్షన్ చేయబడ్డాయి. అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్. మామూలుగా ఇప్పటిదాకా మనం చదివినటువంటి పార్ట్ అంతా ఇందులో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సత్యసాయి జిల్లా పరిధిలో తలుపుల మండలానికి సంబంధించినటువంటి యొక్క ఓదులపల్లి అనే గ్రామ పరిధిలో ఒక 10 సీరియల్ నెంబర్లు సర్వే నెంబర్లతో కూడినటువంటి ఈ చిన్నపాటి నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వబడింది. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. దీని తర్వాత ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అని మీకు ముందే చెప్పాను. దీనికి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ ఫర్దర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు తెలియడానికి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ని చదవండి. ఒకవేళ ఈరోజు న్యూస్ పేపర్ అనేటువంటిది హార్డ్ కాపీ దొరకనట్లయితే దీనికి సంబంధించినటువంటి ఈ పేపర్ యొక్క URL లింక్ నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పేస్ట్ చేస్తాను. దాన్ని మీరు కాపీ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా ఈ పేపర్లోకి వెళ్ళి నోటిఫికేషన్ చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పినట్లుగా ఈ పేపర్లో మనకు 3 నోటిఫికేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా చూడండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి యొక్క వివరాలకు సంబంధించిన ఫర్దర్ సీక్వెన్స్గా వచ్చే 3D
3G అనేటువంటి నోటిఫికేషన్స్ రాబోయే రోజుల్లో వస్తాయి. కాకపోతే ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత చాలా రేర్గా 3E టైప్ ఆఫ్ నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటుంది. అందువల్ల ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించినటువంటి వీడియో చేయబడుతుంది. ఆ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ని యాక్సెప్ట్ చేసినట్లయితే మీకు అవి నోటిఫికేషన్ అప్లోడ్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉంది అనుకున్నట్టయితే మీకు తెలిసిన వారికి, ఇదే ఏరియాలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.